పాస్ అయితే చాలరా అనేవారు. అంత ఒత్తిడి లేదు. ఇవాళ పాస్ అవ్వడం ఏంటంటే ఫస్ట్ క్లాస్ వచ్చిన ఊరుకునే చదువు 90 వచ్చినా సరే వై డిడ్ంట్ యూ గెట్ 94 మళ్ళీ ఇక్కడ పాకుతారు. ఎందుకంటే వీళ్ళు పేరెంటాల్లో చెప్పుకోవడానికి, ఈయన గారి క్లబ్బుల్లోనూ రాజకీయాల్లో చెప్పుకోవడానికి మీకు ర్యాంకులు కావాలమ్మా. ప్యాకేజీని బట్టి కదా పిల్లల్ని ఇచ్చేది, డబ్బు ప్రవర్తన బట్టి కదా ప్యాకేజీ. వాడికి సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీ ఉండి ఇచ్చేయి, వాడు అమ్మాయిని కూడా ప్యాకేజీ అమ్మేస్తాడు ఎక్కడో. మనకి ప్యాకేజీ కావాలి, ప్రవర్తన అక్కర్లేదు మనకి అంత ప్యాకేజీ. ఎవరైనా మన స్థలం జోలికి వెళ్లకుండా ఉండాలంటే దెయ్యాలు ఉన్నాయని ప్రచారం చేయాలి. ఎవడు రాడు ఇంకా, లేకపోతే పెద్ద దెయ్యం కూడా ఒడిసి పట్టుకుపోతాడు దాన్ని. వాడు పట్టుకుపోయి మన సెటిల్మెంట్కి రమ్మంటాడు, వీడి దెయ్యం. అందుకని వాడు రాకుండా ఉండాలంటే దెయ్యాలు ఉన్నాయని ముందే ప్రచారం చేయాలి. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం 2 పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. ఆనందం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో 2ోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరు. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరే.